హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముద్రా వరల్డ్. ఈ స్టైల్లో కుచ్చుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఇది ఒక లెమన్ ఎల్లో కలర్లో ఉన్నటువంటి పట్టు శారీ, సిల్వర్ జరీ వచ్చింది. దీనికి నేను కుచ్చులు ఎలా డిజైన్ చేశానో చూడండి. ఇలా పూసలు పెట్టి ఇలా చేశాను. ఈ కుచ్చు డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇలా నేను కొంత పార్ట్ వరకు నేను కుట్టేస్తున్నాను. ముందుగా దీనికి ఏం చేయాలంటే 1 ఇంచ్ ఉండేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా ఒక మార్క్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఇలా అన్నమాట. ప్రతి 1 ఇంచ్ తర్వాత ఒక మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మార్క్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రెండు ఇలా థ్రెడ్స్ వేసుకోవాలి. నాట్స్ అన్నమాట. థ్రెడ్స్ వేసి దానికి ముళ్ళు వేయాలన్నమాట ప్రతి మార్క్ దగ్గర కూడా. అది ఎట్లో నేను ఇప్పుడు చూపిస్తాను. 8 పోగులు దారం తీసుకున్నానండి నేను. అది 10 ఇంచెస్ పొడవు ఉంది. దీన్ని ఒక లావు సూదికి ఎక్కించుకోవాలి. తర్వాత మనం పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాం కదా, దానికి అటువైపు ఇటువైపు ఇలా ఈ థ్రెడ్స్ని ఇలా వేసి నాట్ వేసేసుకోవాలి. ఇలా థ్రెడ్స్ని మనం ఫస్ట్ యాడ్ చేసుకుంటూ రావాలి. మనము 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్కి రెండు వైపులా 2 థ్రెడ్స్ అయితే రావాల్సి వస్తుంది. వాటి నుంచి 2 నాట్స్ వస్తాయి. ఇలా మొత్తం అంతా కూడా కంప్లీట్గా నాట్స్ వేసేసేయాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్. వీటికి పూసలు మనము యాడ్ చేయాలన్నమాట. ఇలా సిల్వర్ థ్రెడ్ తీసుకుని ఒకవైపు నేను ముడి వేసుకున్నాను. వాటికి పూసలు ఎక్కించుకుని ఈ థ్రెడ్స్లోకి ఆ పూసల్ని మనము ఎక్కించాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్నమాట. ఇట్లా అంటే కనుక ఆ పూసలు ఆ థ్రెడ్లోకి ఎక్కేస్తాయి. ఇలా మొత్తం అన్ని పూసల్ని కూడా థ్రెడ్స్కి ఎక్కించుకోవాలి. ఇప్పుడు తర్వాత స్టెప్, మళ్ళీ ఈ రెండింటిని కలిపి ముడి వేసుకోవాలి. పోగులు బయటికి రాకుండా జాగ్రత్తగా నీట్గా ముడి వేసుకోవాలి. ఇలా అన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇలా నాట్స్ వేసేసిన తర్వాత మనము టాసిల్స్ అనేవి కట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే 75 పోగులు తీసుకున్నాను. ఒకవైపు గ్లూ అప్లై చేసి, ఒకవేళ మీకు ఎక్కువ కుచ్చు కావాలనుకుంటే 100 అయినా తీసుకోండి, 100 స్ట్రాండ్స్ అయినా తీసుకోవచ్చు. ఆ కుచ్చుని పక్కనున్న కుచ్చుతోటి ఒకసారి కంపేర్ చేసుకుని హైట్ ఒకటే లెంగ్త్ వచ్చేటట్టుగా చూసుకుని ఇలా సిల్వర్ థ్రెడ్ తోటి జరీ దారంతో కుట్టేసుకోవాలి. తర్వాత ఇలా వెనక్కి తిప్పి ముడి వేసేసుకుని సూదిని ఇలా కిందికి దింపేస్తే కనుక సరిపోతుంది.
మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు ఉంచుకుని టాసల్స్ అనేవి కట్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నమాట. మొత్తం అంతా కూడా ఇదే విధంగా కంప్లీట్ చేయాలి. ఇలా ఫస్ట్ నేను పూసలను అనేవి యాడ్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇలా కుచ్చులు కట్టేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ శారీ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి. ఈ సిల్వర్ బీడ్స్ తర్వాత ఈ టాసల్స్ వేసేసరికి చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి పాత వీడియోస్ని కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.